విశాఖ కేర్ హాస్పిటల్లో మహిళల పట్ల నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్నారు సిబ్బంది. ముఖ్యంగా స్కానింగ్ చేసే సిబ్బంది ప్రవర్తన మరీ దారుణంగా ఉంది. ఎక్స్రే రూమ్ లో ఓ మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించాడు ఓ టెక్నీషియన్. యాక్సిడెంట్ లో కాలికి గాయమైతే స్కానింగ్ కోసం దుస్తులు మొత్తం విప్పాలని ఒత్తిడి తెచ్చాడు. తాకరాని చోట చేతులు వేసి తాకి ఇబ్బంది పెట్టారని బాధిత మహిళ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో టెక్నీషియన్ ప్రకాష్ కి బాధితురాలి బంధువులు దేహశుద్ధి చేశారు. అయితే హాస్పిటల్ యాజమాన్యం టెక్నీషియన్ కే వంత పాడుతోందని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు టెక్నీషియన్ ని 3 టౌన్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ తీయండి రాశారు సార్ స్కాన్ కోసం అని చెప్పి నేను ప్రిపరేషన్ చేసుకున్నాను. సిటీ స్కాన్ ఇక్కడే ఉంది, స్కాన్ ఇక్కడే ఉంది. ఎమర్జెన్సీ వార్డులో స్కాన్ ఉంటుంది. స్కాన్ ఇక్కడ చేయకుండా ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్ళి చివరి ఉంటుంది అనమాట, అక్కడికి వెళ్ళి చేశారు. చేసిన వాళ్ళు క్లాత్ పైన స్కాన్ చేసినా అవుతుంది సార్, అట్లీస్ట్ నాలెడ్జ్ అండి. కానీ టోటల్ క్లాత్ మొత్తం పైనుంచి కింద వరకు క్లాత్ తీయాల్సిన పని ఏంటి, క్లాత్ తీసి అన్వాంటెడ్గా అబ్యూస్ చేయడం అది జరిగింది సార్. ప్రకాష్ అన్న వ్యక్తి ఇలా చేశారు అక్కడ కేర్ హాస్పిటల్లో. ప్రకాష్ అనే వ్యక్తి సిటీ స్కాన్స్ ఈ స్కాన్స్ సంథింగ్ చేస్తుంటారు, అది జరిగింది కేర్ హాస్పిటల్. ఏమైనా ఆ వ్యక్తి పైన చర్యలు తీసుకున్నారు హాస్పిటల్ వాళ్ళు? ఏమన్నా హాస్పిటల్ వాళ్ళు అయితే చర్యలు ఏం తీసుకోలేదు.